ఎబ్రాయ పత్రిక 12:2. ఎవరి మైక్ ఉందా బ్రదర్? ఆమెకు మైక్ ఇస్తారా? చదువుతారు, మైక్లో చదివి హెల్ప్ చేయండి. హీబ్రూ చాప్టర్ 12:2. ఎబ్రాయ పత్రిక 12:2. చదవండి, మైక్లో చదవండి. ప్రతి భారమును మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. చేతుల పైకి తెమలు గట్టిగా ఆమె చెప్పండి. ప్రార్థనతో నా వైపే చూడండి. ఇది చాలా ప్రాముఖ్యమైన ఒక సందేశం, చాలా సింపుల్ సందేశం, కానీ వెరీ పవర్ఫుల్ సందేశం. నాకు ఈ మెసేజ్ చెప్పాలంటే దాదాపు 4 గంటలైనా కావాలి, కానీ 4 గంటలకున్న సందేశాన్ని చాలా చిన్నగా తయారు చేసి ఒక అరగంటలోనే మీతో మాట్లాడి మీకోసం ప్రార్థన చేయాలని ప్రభులు ఆశపడుతున్నాం. ఖచ్చితంగా ప్రభు మీతో మాట్లాడును గాక. తెలుగు బాగుందా? తెలుగులోనే మాట్లాడనా? ఒకవేళ ప్రొనౌన్సియేషన్ కానీ స్లాంగ్లో తప్పు వస్తే క్షమించి మీరు వాక్యం శ్రద్ధగా వినాలని ప్రభులో కోరుకుంటున్నాను. ఎబ్రాయ పత్రిక తలపైకి ఇక్కడ ఇంకా తలపైకి నా వైపు చూడండి. ఎబ్రాయ పత్రిక 12:2 ఆమె చాలా ప్రాముఖ్యమైన మాట కనబడుతుంది. విశ్వాసకర్త దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచు. ఎవరి వైపు చూచు? ఆ నమ్మకొద్ది గట్టిగా చెప్పచ్చు. ఎవరి వైపు చూడాలంట? యేసు వైపు చూచు. ఇంకా నా వైపు చూడండి, చాలా ప్రార్థనతో నా వైపు చూడండి. విశ్వాసకర్త దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు. మీరు చాలాసారి ఈ వాక్యం చదివే ఉంటాం. ఈ వాక్యం నుంచి చాలా సందేశాలు, ఆశీర్వాదకరమైన సందేశాలు మనం వినే ఉంటాం. అయినా కానీ మీరు చాలా ప్రార్థనతో ఉంటే కొంచెం డీప్గా నేను వెళ్ళాలని, ఇంకొక కోణంలో మీతో మాట్లాడాలని ప్రభులు ఆశపడుతున్నాను. యూజువలీ బైబిల్ అనేది ది బుక్ ఆర్ బిబ్లియోస్ అని పిలువబడుతున్న బైబిల్ని 2 భాగంగా కనబడుతుంది. మొదటి భాగమేమో పాత నిబంధన గ్రంథం, ఇంకొక భాగమేమో కొత్త నిబంధన గ్రంథం. పాత నిబంధన గ్రంథం చాలా ప్రాముఖ్యత, అదేవిధంగా ప్రాముఖ్యత కొత్త నిబంధన గ్రంథం. 2 చాలా ప్రాముఖ్యతే. పాత నిబంధనలో ఎక్కువగా ప్రవచనాలు కనబడుతుంది, కొత్త నిబంధనలో ప్రవచన నెరవేర్పు కనబడుతుంది. పాత నిబంధనలో కూడా ఒక కొండ ఉంది, ఆ కొండ సీనాయి కొండ. ఆ కొండ పైన దేవుని మహిమ దిగి వచ్చినప్పుడు ఎవరైనా ఆ కొండ దగ్గరికి వెళ్తే చాలు, అక్కడ నిలబడలేక ఆ తెగించు అగ్ని వలె, ఆ పరిశుద్ధ అగ్ని వలె అక్కడ నిలబడలేక చనిపోయిన పరిస్థితి కూడా కనబడుతుంది. కానీ అదే సమయంలో కొత్త నిబంధనలో కూడా ఒక కొండ కనబడుతుంది. ఆ కొండ పేరు గోల్గొతా కొండ. ఎవరైతే ఆ కొండ దగ్గరికి వస్తున్నారో వాళ్ళ కృప అనుభవిస్తున్నారు, రక్షణ అనుభవిస్తున్నారు, విడుదల అనుభవిస్తున్నారు. ఆమె చెప్పండి గట్టిగా. సో పాత నిబంధనలో ఒక తోట ఉంది, ఆ తోట ఏమో ఏదెన్ తోట. ఏదెన్ తోటములో మహిమను నష్టపరచబడిన పరిస్థితి కనబడుతుంది. కొత్త నిబంధనలో కూడా ఒక తోట కనబడుతుంది. ఆ తోట పేరు చెప్పండి, గెత్సేమనే తోట. మహిమను దేవుడు యేసు ప్రభు ద్వారా తిరిగి ఇచ్చిన ఒక తోటగా కనబడుతుంది. ఆమె చెప్పండి గట్టిగా. సో ఓల్డ్ టెస్టమెంట్ అండ్ న్యూ టెస్టమెంట్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. 2 చాలా ప్రాముఖ్యత. పాత నిబంధన మొత్తం ధర్మశాస్త్ర, న్యాయ, జస్టిస్ ఆర్ ద లా అంటే తెలుగులో ఏం చెప్తారు? న్యాయ ప్రమాణం, ధర్మశాస్త్రం మొత్తం కనబడుతుంది. కొత్త నిబంధనలు ఇలాగ నాకు హెల్ప్ చేయండి అప్పుడప్పుడు. ధర్మశాస్త్రం అండ్ కొత్త నిబంధన మొత్తం మీరు దేవుని కృప కనబడుతుంది. ఆమె చెప్పండి గట్టిగా. 2 చాలా ప్రాముఖ్యత. కానీ ఇప్పుడు చదివిన భాగమేమో కొత్త నిబంధన గ్రంథములు ఉంది. ఏ పత్రిక చెప్పండి మీరే? ఎబ్రాయ పత్రిక. ఎబ్రాయ పత్రిక ఏ అధ్యాయం చదివాము? 12వ అధ్యాయం. ఏ వచనం చదివాము? 2వ వచనం. ఎబ్రాయ పత్రిక కొత్త నిబంధనలో కనబడుతుంది. ఇంకా నన్ను వైపు చూడండి. కొత్త నిబంధన కూడా 3 భాగంగా చూసుకోవచ్చు. ఒకటేమో సువార్త గ్రంథం అనే ఒక భాగం, రెండోదేమో పత్రిక అనే ఒక భాగం, మూడోదేమో ప్రకటన గ్రంథం అని భాగం. అప్పుడు మీరు చెప్తారు, సువార్త పుస్తకము పత్రికకి మధ్య ఒక పుస్తకం ఉంది కదా, అపోస్తల కార్యాలు, అది లేదా? అది కూడా ఉంది. ఇప్పుడు చెప్తాను వినండి. సువార్త పుస్తకము, అపోస్తల కార్యం 2 కలిపి, అంటే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, 4 సువార్త. ఈ సువార్త మొత్తం ఇది చూస్తే యేసు ప్రభు ఆ కాలంలో, అంటే చరిత్రం, యేసు ప్రభు ఎలా పుట్టాడు, ఎలా జన్మించాడు, ఎలా అద్భుతాలు చేశాడు, ఎలా మరణించారు, ఎలా తిరిగి లేచారు, అన్ని విషయం ఆ కాలంలో హిస్టరీ, ఆయన కథ మొత్తం, ఆయన స్టోరీ మొత్తం, యేసు ప్రభు యొక్క చరిత్ర మొత్తం
మొత్తం సువార్తలు కనబడుతుంది, నిన్నటి కార్యాలు కనబడుతుంది. నిన్నటి కార్యాలు అంటే యేసుప్రభు ఆ కాలంలో చేసిన కార్యం మొత్తం సువార్త పుస్తకం మనకు కనబడుతుంది. కానీ అపోస్తల కార్యములేమో సంఘ చరిత్ర కనబడుతుంది, చర్చ్ హిస్టరీ. సంఘం ఎలా స్థాపించబడింది, సంఘం ఎలా విస్తరించబడింది, సంఘములు ఎలా శ్రమ వచ్చింది, తర్వాత మరలా దేవుడు దాన్ని ఎలాగ దేవుడు విస్తరించారు, అపోస్తలను ఎలా వాడుకున్నారు, ఆ కాలంలో జరిగిన చరిత్ర మొత్తం సువార్త గ్రంథం, అపోస్తల కార్యం రెండు కలిపి ఒక్క భాగం. కొత్త నిబంధనలో ఆ ఒక్క భాగమేమో చరిత్ర గ్రంథాలుగా చూసుకోవచ్చు. ఇట్స్ హిస్టారికల్ పార్ట్. అది మొత్తం చరిత్ర భాగముగా కనబడుతుంది. సువార్త పుస్తకము, అపోస్తల కార్యం చరిత్ర భాగం. అలాగైతే పత్రికలు యోహాన్ రాసిన పత్రిక, పేతురు గారు రాసిన పత్రిక, చెప్పండి పౌలు గారు రాసిన పత్రిక, ఇలాగ చాలా పత్రికలు ఉంది. పత్రిక మీరు ఇప్పుడు తీసుకొని ఒకవైపు న్యూస్ పేపర్ పట్టుకుంటే ఈ రోజు జరుగుతున్న ప్రతి విషయము పత్రికలు కనబడుతుంది. అంటే ఈ రోజు జరుగుతున్న కార్యం బయలుపరిచే భాగమే పత్రిక. సంఘంలో ఏం జరుగుతుంది, సంఘం బయట ఏం జరుగుతుంది, రైట్ నౌ ఇప్పుడు సంఘంలో ఏం జరుగుతుంది, సంఘం బయట ఏం జరుగుతుంది, మొత్తం విషయాలు చూపించే భాగమే పత్రిక. ఇప్పుడు చూడండి, సువార్త గ్రంథం నిన్న గురించి మాట్లాడుతుంది, పత్రిక ఈ రోజు గురించి మాట్లాడుతుంది. ఇంకా నేను చెప్పకుండా మీరే చెప్తారు. మూడో భాగం ప్రకటన గ్రంథం, చెప్పండి, రేపు జరగబోతున్న కార్యాలు మాట్లాడుతుంది. సంతోషం వాళ్ళు మాత్రం మరొకసారి గట్టిగా చెప్పకూడదు, ఆమె చెప్పండి. హల్లెలూయా. సో ఈ మూడు చాలా ప్రాముఖ్యత. అంటే బైబిల్ అనేది నిన్నటి భాగం మాత్రం కాదు, బైబిల్ అనేది ఈ రోజు మాత్రం మాట్లాడుతున్న పుస్తకం కాదు, బైబిల్ అనేది రేపు గురించి మాత్రం మాట్లాడుతున్న పుస్తకం కాదు. బైబిల్ నిన్న గురించి మాట్లాడుతుంది, ఈ రోజు గురించి మాట్లాడుతుంది, రేపు కోసం మాతో మాట్లాడగలిగిన పుస్తకం. నమ్మిన వాళ్ళు మాత్రం మరొకసారి గట్టిగా చప్పలు కొడతాం. హల్లెలూయా. కొంచెం ఐడియా వచ్చిందా బైబిల్ గురించిన ఇన్ఫర్మేషన్? అందులో మనం చదివిన భాగమేమో ఎబ్రాయి పత్రిక అంటే ఇప్పుడు నాకు మీకు కావలసిన రైట్ నౌ మన్నా దేవుడు ఇస్తున్నారు. ఆమె చెప్పండి గట్టిగా, ఇప్పుడు కావలసిన మన్నా ఇస్తున్నారు. ఎబ్రాయి పత్రిక. ఇక్కడ ఇంకా నన్ను చూడండి, ఈ ఎబ్రాయి పత్రిక ఎవరు రాశారు? ఈ ఇంట్రడక్షన్ చెప్పకుండా నేను వాక్యం చెప్తే మీకు అర్థం అవ్వదు కాబట్టి జస్ట్ ఇంట్రడక్షన్ చెప్పి ప్రాముఖ్యమైన పార్టీకి వస్తున్నాం. నా వైపు చూడండి, ఈ ఎబ్రాయి పత్రిక ఎవరు రాస్తారని ఇప్పుడు వరకు చాలామంది థియాలజియన్స్కి తెలియదు. చాలామంది థియాలజియన్స్ అంటే శాస్త్ర జ్ఞాని, థియాలజిస్ట్, వాళ్ళకి ఇంకా ఇప్పటి వరకు చాలామందికి తెలియదు ఎవరు రాశారు. ఎందుకంటే ఇప్పుడు రోమపత్రిక చదివితే మొదటి అధ్యాయంలోనే కనబడుతుంది యేసు ప్రభు యొక్క అపోస్తలైన పౌలు గారు రాస్తున్న పత్రిక. అవునంటారా? అలా రాస్తున్నారు. పౌలు గారు చెప్తారు, నేనే రాస్తున్నాను. యోహాన్ పత్రిక చదివితే యేసు ప్రభు యొక్క శిష్యుడైన యోహాన్ రాస్తున్న పత్రిక, అంటే యోహాన్ పేరు అక్కడ కనబడుతుంది. ఇంకా పేతురు పత్రిక చదివితే యేసు ప్రభు యొక్క శిష్యుడైన అపోస్తలైన పేతురు గారు రాస్తున్న పత్రిక అని పేతురు పేరు కనబడుతుంది. కానీ ఎబ్రాయి పత్రికలో మాత్రం ఎవరు రాశారు అని చాలా స్పష్టంగా తెలియట్లేదు. కానీ రాసిన విధానం చూస్తే ఇది అపోస్తలైన పౌలు గారే రాశారని చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎలా తెలుస్తుందని చాలా మంది థియాలజిన్స్ కూడా నమ్ముతున్నారు. ఎలా అని ఒక రెండు మాటలు చెప్తాను. ఒకటేమో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడు చెప్పే డైలాగే మాటలు చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కాకినాడలో ఉన్న కాకినాడ ప్రాంతంలో ఉన్న వాళ్ళు మాట్లాడేది కూడా తెలుగేనా? తెలుగే. వాళ్ళు మాట్లాడేది కూడా తెలుగే. మన బ్రహ్మానందపురం ఇక్కడ కూడా మీరు తెలుగునే మాట్లాడుతున్నారు, రైట్? ఇప్పుడు కాకినాడలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ వచ్చి తెలుగు మాట్లాడితే వెంటనే మీరు చెప్తారు, ఏంటి వీళ్ళు ఇక్కడున్న వాళ్ళు కాదు. ఎందుకు? అవునండి, చెప్పండి ప్రశాంత్ గారు, కొంచెం మంచిగా స్లాంగ్ పాట కూడా రాసుకోవచ్చు వాళ్ళతో పాటు. నేను భలే ఉండదు అనే ఆ స్లాంగ్ని బట్టి తెలుస్తుంది వీళ్ళు ఆ ఊరికి చెందిన వాళ్ళు. ఇప్పుడు తెలంగాణ నుంచి కొంతమంది వచ్చారు, కానీ వాళ్ళు మాట్లాడగానే మనకు అర్థమవుతుంది వీళ్ళు పక్కా తెలంగాణ వచ్చిండు, పోయిండు, పర్సన్ చేసిండు, మస్తుండు. సో తెలుగు ఈ ఒక్క తెలుగే, కానీ విధానం బట్టి మనకు తెలుస్తుంది. ఇప్పుడు పౌలు గారు రాస్తున్నప్పుడు కూడా ఎలా తెలుస్తుంది అంటే ఆ ఒక స్లాంగ్ చెప్తాను. ఇక్కడ చూడండి, పౌలు గారు ఎప్పుడైనా మీరు ఇలా చెయ్యండి అని చెప్పిన తర్వాత ఒక వ్యక్తిని చూపిస్తారు. ఎవరంటే యేసు ప్రభుని చూపిస్తారు. ఎవరిని చూపిస్తారు? మీరు ఇలా చెయ్యండి అని చెప్పిన తర్వాత ఒక వ్యక్తిని చూపిస్తారు. రోల్ మోడల్గా, ఎగ్జాంపుల్గా చూపించే వ్యక్తి ఎవరు చెప్పండి? యేసు ప్రభు. ఇప్పుడు ఎబ్రాయి పత్రికలు కూడా అదే కనబడుతుంది. రెండవది, పౌలు గారు ఎక్కువగా పాత నిబంధన నుంచి కోట్స్, అంటే పాత నిబంధనలు ఉన్న వాక్యాలంతా కోట్ చేసి మాట్లాడగలిగిన వ్యక్తి ఎవరంటే అపోస్తలైన పౌలు గారే. ఈ రెండు కారణాలను బట్టి నేను కూడా చాలా స్పష్టంగా నమ్ముతున్నాను ఎబ్రాయి పత్రిక ఎవరు రాశారు చెప్పండి? పౌలు గారే. ఇంకా ఇక్కడ చూడండి, ఎబ్రాయి పత్రిక అని చెప్పగానే మన
మైండ్కి గుర్తొచ్చే సబ్జెక్ట్ ఏంటి? ఏ సబ్జెక్టు? విశ్వాసం. విశ్వాసం అనే సబ్జెక్ట్కి ఉన్న డెఫినేషన్ అంటే తెలుగులో విశ్వాసం అంటే ఏంటి అని ప్రశ్నానికి జవాబు క్లియర్గా ఎబ్రాయ పత్రిక ఏ అధ్యాయం మీరే చెప్పండి. చూడకుండా 11వ అధ్యాయంలో కనబడుతుంది. 11వ అధ్యాయం 1వ వచనం చూడకుండా మీరు చెప్పండి. విశ్వాసం అంటే నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువైనది. ఇంకా ఇక్కడ చూడమ్మా, ఎబ్రాయ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చదివితే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం. వాళ్ళే చెప్పారు గట విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం. దేవుడి దగ్గరికి వచ్చేవాళ్ళు దేవుడు ఉన్నారని, ఆయనను అడిగే వారికి ప్రతిఫలం ఇస్తారని కూడా మీరేం చేయాలంటమ్మా? నమ్మాలి అని ఎబ్రాయ పత్రిక 11వ అధ్యాయం మొత్తం విశ్వాసం నుంచే ప్రారంభిస్తున్నారు. నా వైపు చూడండి. ప్రారంభించిన పౌల్ గారు విశ్వాసం అని మాటని స్టార్ట్ చేసిన పౌల్ గారు విశ్వాస వీరులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ చూపించి 11వ అధ్యాయం మొత్తం విశ్వాస వీరులందరినీ చూపించిన తర్వాత 12వ అధ్యాయానికి వస్తే 2వ వచనంలో పౌల్ గారు చెప్తున్నారు, విశ్వాసకర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడాలి. హల్లెలూయా. రైట్, ఇక్కడ చూడండి. నేను ఈ వాక్యం 12వ అధ్యాయం 2వ వచనం చదివినప్పుడు నాకు ఒక డౌట్ వచ్చింది పాస్టర్ గారు, ఒక ఆలోచన వచ్చింది. ఈ డౌట్ ఏంటంటే పౌల్ గారు చెప్తున్నారు పాపము భారము పక్కన పెట్టి విశ్వాసకర్త దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూడాలి. ఇక్కడ చూడండి, చూడండి ఎవరి వైపు చూడాలంట? ఈ మాట చూడండి, ఇది ఇంగ్లీష్ బైబిల్లో చదివితే ది ఆథర్ అండ్ ది ఫినిషర్ అని ఇంగ్లీష్లో కనబడుతుంది. ఆథర్ అండ్ ది ఫినిషర్ గట్టి చెప్పండి. ఫినిషర్ అంటే ముగించేవారు, సమాప్తం చేసేవారు, అవునంటారా? తెలుగు బైబిల్ ఏమో కొనసాగించేవారు, కంటిన్యూ చేసేవారు అనే చిన్న డిఫరెన్స్ అక్కడ కనబడుతుంది. కానీ యథార్థమైన అర్థం ఏమో విశ్వాసకర్త దాన్ని కంప్లీట్ చేసేవారు, దాన్ని కొనసాగించేవాడు అంటే దాన్ని సమాప్తం చేసేవాడైనా ఈ యేసు వైపు చూడాలి. ఎవరి వైపు చూడాలమ్మా? ఇప్పుడు నన్నే చూడండి. యేసు వైపు చూడాలని చెప్తున్న పౌల్ గారు ఈ మాట ఎందుకు అలా చెప్పారని నాకు ఒక డౌట్ వచ్చింది. ఎందుకంటే మీరు ఫ్రీగా ఉన్నప్పుడు ఎబ్రాయ పత్రిక 11వ అధ్యాయం చదివితే మొదటి అధ్యాయంలో ఏమో విశ్వాసం అంటే నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువైనది అని చెప్పిన తర్వాత 6వ వచనమేమో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం అని చెప్పిన తర్వాత ఇక్కడ చూడమ్మా, పాత నిబంధనలో ఉన్న విశ్వాస వీరులు చాలా మంది ఉన్నారు. ఆదాము మొదలుకొని అంటే ఆది కాండ పుస్తకం మొదలుకొని మలాకీ గ్రంథం వరకున్న ప్రతి ఒక్క విశ్వాస వీరుల గురించి, వాళ్ళ విశ్వాస వీరాని గురించి మొత్తం చాలా స్పష్టంగా చూపించి వాళ్ళ గురించి మంచిగా పాజిటివ్ రెస్పాన్స్గా చూపించిన తర్వాత 12వ అధ్యాయానికి వస్తే 1వ వచనంలో ఇలా చెప్తున్నారు, ఇంత గొప్ప సాక్షి సమూహం. ఏంటమ్మా? ఇంత గొప్ప సాక్షి సమూహం. ఇక్కడ చూడండి, సాక్షి సమూహం అంటే ఏంటి? సాక్షి అంటే ఏంటి తెలుసా? 2 విధమైన సాక్షి ఉంది. ఒకటేమో విట్నెస్ అని చెప్పొచ్చు, ఇంకొకటేమో టెస్ట్ మనీ అని చెప్పొచ్చు. ఇక్కడ కనబడుతున్నది విట్నెస్. విట్నెస్ అంటే ఏం తెలుసా? నేను చూశా. ఆయన దొంగతనం చేసటం, ఆయన అబద్ధం చెప్పటం, అది సాక్షి. అంటే సంఘాన్ని చర్చకి వచ్చి ఎవ్రీ సండే వచ్చి గడిచిన కాలం మందు ఇప్పుడు కంటి అది కాదు సాగం, అది సాక్ష్యం. ఇదేమో సాక్షి. ఇంత గొప్ప సాక్షి సమూహం. సాక్షి ఎవరు? సాక్షి అబ్రహాంతో అడిగితే అబ్రహాం చెప్తాడు, నేను ఒక స్వరం విన్నాను, మనిషిని కనబడలా, దేవుని కనబడలా, దేవుడు ఇలా ఉన్నారని ఏం చూడలా, ఒక శబ్దం సమస్తము విడిచిపెట్టి నేను చూపించే ప్రాంతానికి వెళ్ళు. ఆ శబ్దం విన్నగానే నాకు అర్థమైంది దేవుడే మాట్లాడుతున్నారు. ఎలా అబ్రహాం తెలుసుకున్నాం? అబ్రహాం చెప్తారు, ఎవరికి నా పేరు తెలియని సందర్భంలో దేవుడు నన్ను పేరు పెట్టి పిలిచాడు, అబ్రహామా సమస్తము విడిచిపెట్టి నేను నిన్ను చూపించే ప్రాంతానికి. హల్లెలూయా. ఆమె శబ్దాన్ని బట్టి తెలుసుకున్నాం ఇది దేవుడే మాట్లాడుతున్నారు. ఆమె చెప్పలే మీరు? ఆమె సో ఈ అబ్రహాం గొప్ప సాక్షియా లేదా? మాట్లాడలేదు మీరు. మోషేతో అడిగితే మోషే చెప్తాడు, అయ్యా నేనేమో నత్తివాడైన నన్ను, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మోషే చెప్తున్నాడు, మోషే చెప్తున్నాడు, అయ్యా నత్తివాడైన నన్ను కొండపైకి తీసుకెళ్ళి నాతో మాట్లాడి చెప్పిన మాట, అయ్యో నా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బాధలు ఉన్నారు, హింస అనుభవిస్తున్నారు, అందుకే మోషే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నావు, నువ్వు వెళ్ళు, ఆ ఐగుప్తులో ఉన్న వాళ్ళని వాగ్దాన దేశంలో నడిపించు అని ఒక మాట. ఆ మాటలు లోబడి విశ్వాసంతో నేను అడుగు పెడితే నా ముందు ఎర్ర సముద్రం కనబడింది. ఎర్ర సముద్రం నిలబడినప్పుడు
వెనకాల ఫరవోను సైన్యం వస్తున్నారు. అటు ఇటు పెద్ద పెద్ద కొండలు, అటు వెళ్ళలేము ఇటు వెళ్ళలేము, ముందుకు వెళ్ళలేము, వెనకెళ్తే వాళ్ళు చంపేస్తారు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో నేను కంగారులు ఉంటే దేవుడు ఆత్మ నాతో మాట్లాడిన మాట, నీ చేతులున్న కర్ర ముందుకు చూపు, ఆ ముందున్న ఎర్ర సముద్రం 2 పాయలుగా మార్చబడుతుంది. ఆమె చెప్పండి గట్టిగా. హే, చెప్పిన మాటని బట్టి నేను కర్ర చాపగానే నా ముందు ఎర్ర సముద్రం 2 పాయలుగా మార్చబడింది. మోషే చెప్తాడు, నేను ఇది చూసినందుకు నేనేమై ఉన్నాను? సాక్షి. I am a witness that the sea was departed. నేను ఒక సాక్షి. గోలియాతుతో అడిగితే గోలియాతు చెప్పే మాట, ఎన్నో రోజుంచి ఒక ఎత్తైన మనిషి కేకలు వేస్తున్నాడు, ఎవరు ఉన్నాడు అని. సౌలు భయంతో, దావీదు వాళ్ళ సహోదరులు భయంతో ఒక చోట ఉంటుంటే దావీదు చెప్తున్నాడు, నా చేతులు ఏం లేదయ్యా, ఒక 5 చెప్పండి రాళ్ళు తీసుకున్నా. అందులో ఒకే ఒక రాళ్ళు తీసుకొని ఆ గోలియాతు పైన ఏగానే ఆ గోలియాతు ఏమైపోయాడు? పడిపోయిన క్షణంలో గోలియాతు తలని ఏం చేశా? కానీ వేసాను అంతే. ఆయన ఎలా పడిపోయాడో నాకైతే తెలీదు. ఆయన పడిపోయినది సత్యం నా కన్నాలో చూసే నేను. వీళ్ళందరూ గొప్ప సాక్షియా కాదా? అందుకే పౌలు గారు చెప్తే ఇంత గొప్ప సాక్షి సమూహం, గొప్ప సాక్షి సమూహం మేఘం వలె ఉన్నా కానీ పౌలు గారు చెప్తున్నారు, వీళ్ళెవ్వరు కాదంట, విశ్వాసకర్త, దాన్ని కొనసాగించేవాడైనా. ఎవరి వైపు చూడాలి? ఎందుకు యేసు వైపు చూడాలి? నేను ఒక ప్రశ్న, నాకు వచ్చిన ప్రశ్న. పౌలు గారు చెప్పచ్చు, అడవిలున్న దావీదుని పట్టణమున దేవుడు తీసుకొచ్చి రాజుగా మార్చి కీర్తనలు రాశాడు. గొప్ప రాజు కాబట్టి విశ్వాసకర్త, దాన్ని కొనసాగించేవాడైనా దావీదు వైపు చూడుడి చెప్పొచ్చా? చెప్పొచ్చు, కానీ చెప్పలా. మోషే గురించి చెప్పొచ్చు కదా, విశ్వాసకర్త, దాన్ని కొనసాగించేవాడైనా ఎంతో మందిని ఐగుప్తు నుంచి వాగ్దాన దేశంలో నడిపించిన మోషే వైపు చూడుడి చెప్పొచ్చా? చెప్పొచ్చు, కానీ చెప్పలే. హల్లెలూయా. విశ్వాసకర్త, విశ్వాసములకు తండ్రి అయిన అబ్రహాం వైపు చూడుడి చెప్పొచ్చా? చెప్పొచ్చు, కానీ ఎవరి గురించి చెప్తున్నారు? ఆ పేరు గట్టిగా చెప్పండి, ఆ పేరు గట్టిగా చెప్పండి. మరొకసారి గట్టిగా చప్పులు కొడుతూ ఆ పేరు చెప్పండి. ఆ పేరు గట్టిగా 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 చప్పులు కొడుతూ, అన్ని నామం కన్నా పై నామం, అద్భుతకరమైన నామం, ఆశ్చర్యకరమైన నామం. గట్టిగా చప్పులు కొడుతూ గట్టిగా హల్లెలూయా. నమ్మితే చాలు నీవు, నమ్మితే చాలు నీవు, యేసయ్య నామములో, శ్రీ యేసయ్య నామములో. విశ్వాసకర్త, దాన్ని కొనసాగించేవాడైనా ఎవరి వైపు చూడాలి? యేసు వైపు. ఇప్పుడు నాకు వచ్చే డౌట్, నేను చెప్పాను కదా, వీరెవ్వరు కాదంట, ఎవరి వైపు చూడాలంటే? త్వరగా ముగిస్తాను ప్రార్థనతో. మాకు సర్దుకోనండి. దేవుడాత్మ కొంతమంది నాకు బయలుపరిచారు, వాళ్ళ గురించి చెప్పాలని చాలా ఆశగా ఉన్నాను. నేను రూమ్లో నిన్న రాత్రి నేను నిద్రపోలే, మొత్తం ప్రేయర్లోనే ఉన్నాను. ప్రేయర్లో ఉన్నప్పుడల్లా దేవుడు కొంతమందిని చూపించారు, వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. వాళ్ళ గురించి దేవుడు మాట్లాడబోతున్నారు. నేను ఎక్సైటెడ్గా ఉన్నాను. మీరు ఎంతమంది ఎక్సైటెడ్గా ఉన్నారు? ఆమె చెప్పండి. ఖచ్చితంగా ప్రభు మీతో మాట్లాడును గాక, పేరు పెట్టి మిమ్మల్ని పిలువను గాక. ప్రార్థనతో ఉంటే ఖచ్చితంగా నేను మాట్లాడుతాను. నేను ప్రవచనం మాట్లాడతాను, కానీ ప్రవచనాల కంటే ఎక్కువగా ప్రియారిటీ వాక్యానికి ఇస్తాను. సో వాక్యం కావాలా, ప్రవచనం కావాలా? వాక్యమే స్థిరపరిచేది, వాక్యమే బలపరిచేది, వాక్యమే పైన స్థితిలో మమ్మల్ని నడిపించేది. ఆమె చెప్పండి. అందుకే ప్రవచనం సెకండరీ, ప్రియారిటీస్ గాడ్స్ వర్డ్. సో వాక్యం గట్టిగా పట్టుకుందాం, వాక్యం ధ్యానం చేద్దాం. ఖచ్చితంగా మీతో దేవుడు మాట్లాడును గాక. మీరు చూడండి, వీళ్ళెవ్వరు కాకుండా ఎవరి వైపు చూడాలంట? యేసు వైపు. ఎందుకు యేసు వైపు చూడాలని ఒక సత్యాన్ని మీ ముందు త్వరగా చూపించి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాం. శ్రద్ధగా వినండి. ఎందుకు యేసు వైపు? ఇది తెలియాలంటే మనం ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి?